హామీలలో కూడా ప్రభుత్వ ల్యాండ్ అనేస్తుంది 2015 దాకా ప్రభుత్వ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ఉన్నాడు, గవర్నమెంట్ ఉన్నాడు 100 ఎకరాల 30 ఎకరాల 35 ప్రభుత్వ ల్యాండ్ పనిరాయి సబ్సిడీ ఎక్కడైంది సబ్సిడీ కాలేదు. 130 ఎకరా 35 ఉంటుంది. ఇలా ఎంత సాగు చేసేది ఎంత సార్? సాగు సాగు అయింది 79 ఎకరా. ఇది ఏ ల్యాండ్ అనుకుంది సార్? ఏం కాయిదాలు ఉంది సార్? ఏం కాయిదాలు ఇచ్చారు వాళ్ళకు? అన్ని కాయిదాలు ఉన్నాయంట. శ్రీధర్బాబు గారికి హైదరాబాద్ పోవడానికి అసలు తీసేయకపోవడానికి రూట్ చదివినట్టు వాళ్ళు అధికారులు ఆఫీసులో పనిచేసిన కాబట్టి వాళ్ళు హక్కుల కోసం వాళ్ళు రాయిదా రాయిస్తారు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అక్రమ పట్ట రద్దు చేయాలి. 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 కుల గ్రామ శివారులోని సర్వే నంబర్ 221లో 101 ఎకరా 35 గుంటలు. అందులో ఒంటెల శంకర్ రెడ్డి అక్రమంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ట చేసుకున్నాడు. దాన్ని 2012లో జిన్నా శ్రీలత వైబాబు జిన్నా శ్రీనివాసరెడ్డి అక్రమంగా పట్ట చేయించుకున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో. దాన్ని రద్దు చేయాలని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఆ పట్ట చేసుకునే వ్యక్తి జిన్న శ్రీలత మా కనుపులూరికి సంబంధమే లేదు, మా ఊరి వాస్తునికి కాదే కాదు. మరియు ఆయన A1 కాంట్రాక్టు వెంటనే దాన్ని రద్దు చేసి గ్రామ అవసరాల కోసానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి ఉపయోగపడేలా ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుకుల రానుపల్లె నుంచి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఇవ్వడం జరిగింది.